పిలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్లు పాల్గొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు. కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను తర్వాత నీట్ గా సెట్ చేస్తాడు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది గన ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యున్సీకి కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ అడిగి అన్ని పని చేయించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒక్కసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం. 40 డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేయించి 40 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది. కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమన్నాడు. విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు ఎక్కడుండేటన్ని నోట్ చేసుకునండి, మేము అవన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా 4,000 కోట్లు పెట్టాం 6,000 కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ తాగునీటి సమస్య కూడా ఈరోజు ఇంకా పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఎస్పెషల్లీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా. నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించాం. నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నా. పాడా నిధులకు సంబంధించి ఎంక్వైరీని స్టార్టింగ్ లో అన్నారు గవర్నమెంట్ వచ్చాక, అదేమీ కనిపించడం లేదు. పాడా మీద కూడా అంతా కూడా